ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. రైతులు రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. అయితే దీర్ఘకాలిక సన్న రకాలను సాగు చేసే రైతులు ఏ రకాలను ఎంచుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చు అనేది తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ ఖరీఫ్కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. మే ఆఖరి వారం నుంచి మనకు వరిలో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. రైతులందరూ మళ్ళీ ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు ఎలాంటి రకాలు ఎన్నుకోవాలి, ఏ రకం వేస్తే బాగుంటుంది, తర్వాత ఏ రకమైతే బాగా దిగుబడి వస్తుంది, మార్కెట్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా రైతులకు ఒక విధమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి రానున్న ఖరీఫ్ కాలంలో ఏ రకాలు ఎన్నుకుంటే మంచిది అని చూసుకున్నప్పుడు మనకు వరిలో ముఖ్యంగా 3 కాలపరిమితి గల రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి దీర్ఘకాలిక రకాలు, అంటే 5 నెలల్లో పంటకొచ్చేటి, అంటే 150 రోజులలో పంటకొచ్చే రకాలు. తర్వాత మధ్యకాలిక రకాలు, అంటే 135 రోజులు, అంటే 4 నెలల 15 రోజులకు పంటకొచ్చే రకాలు. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు కూడా ఉన్నాయి, అంటే 4 నెలల్లో పంటకొచ్చేటి, 120 రోజుల్లో పంటకొచ్చే రకాలు. అయితే మనకు ఆయా పరిస్థితులను బట్టి ఏ రకాలు ఎన్నుకుంటే మంచిది అన్నది రైతులు అవగాహన పెంచుకొని ఆ రకాలు ఎన్నుకుంటే మంచిది. దీర్ఘకాలిక రకాల్లో కూడా, అంటే 150 రోజుల రకాల్లో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యకాలిక రకాల్లో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత స్వల్పకాలిక రకాల్లో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా అతి సన్న గింజ రకాలు కూడా మార్కెట్లో బాగా ప్రిఫరెన్స్ పెరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఏ రకాలు రైతులకు అందుబాటులో ఉంటాయి అన్న విషయం మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాల్లో సన్న రకాల్లో బాగా ఇప్పటికే ప్రాచుర్యంలో రకము సాంబా మసూరి, అదే బీపీటీ 5204. ఈ రకము బాపట్ల మసూరి అని కూడా దీన్ని అంటారు. ఈ రకము దీనికి ఎన్నో అవలక్షణాలు ఉన్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, దీని యొక్క అన్నం నాణ్యత, కుకింగ్ క్వాలిటీ, తర్వాత బియ్యం రికవరీ, ఈ రెండు బాగా ఉండడం వల్ల ఇంకా కూడా రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే ఈ రకం సాగు చేయదలుచుకున్న రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే ఖరీఫ్లో అంటే, ఇది 150 రోజుల కాలపరిమితి గల రకం కాబట్టి రైతులు రోహిణిలో, అంటే మే ఆఖరు వారంలోనే నార్లు పోస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. తర్వాత జూన్ మొదటి వారము, జూన్ 2వ వారం దాటి నార్లు పోస్తే ఏమవుతుందంటే, ఇది పూత సమయంలో చలి వల్ల గొలుసు పూర్తిగా బయటికి రాక, తర్వాత గింజ నల్లబడము, తర్వాత వర్షాల వల్ల ఈ రకము దిగుబడి తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఈ రకానికి ఇంకొక చాలా సమస్య రైతులు ఎదుర్కొనేది ఏంటంటే, వరంగల్ ప్రాంతంలో వేసినప్పుడు ఉల్లికోడు, తర్వాత అగ్గి తెగులు, తర్వాత బిఎల్బి బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్, అంటే ఆకు ఎండు తెగులు, తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే దోమపోటు. ఈ యొక్క అన్ని సమస్యలు ఈ రకానికి ఉన్నాయి. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి. అంటే ఈ రకం వేసినప్పుడు రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీటన్నిటికీ మందులు కొట్టడము, తర్వాత రెగ్యులర్గా స్ప్రే చేయడము, దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది. తర్వాత వాతావరణం సరిగా అనుకూలించుకుంటే దిగుబడులు తగ్గి రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు దీర్ఘకాలిక రకాలలో సన్నగింజ రకము బీపీటీ ఎంచుకున్నప్పుడు తగు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే ఈ రకానికి ఉన్న వేరే సమస్యల దృష్ట్యా ఈ రకాన్ని ఎన్నుకోకపోవడం అనేది మంచిది.
తర్వాత దీర్ఘకాలిక రకాల్లో వరంగల్ పరిశోధన స్థానం నుంచి ఒక మంచి రకం ఉంది. అది WGL 44 సిద్ధి అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా 140 నుంచి 145 రోజుల్లో బీపీటీ గింజనే పోలి ఉంటుంది. ఈ రకాన్ని కూడా రైతులు ఎన్నుకోవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఈ రకం ప్రాచుర్యంలో ఉంది. తర్వాత వరంగల్లో ప్రాచుర్యంలో ఉంది. ఇతర ప్రాంతాల్లో ఖమ్మం ప్రాంతంలో కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకం ఏంటంటే కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది. తర్వాత బీపీటీ లాగా ఎక్కువ తెగుళ్లకు పురుగులకు ఇది గురి కాదు. కాబట్టి దీర్ఘకాలిక రకాల్లో బీపీటీ గింజ నాణ్యతలో సన్న రకాల్లో ఈ సిద్ధి రకాన్ని కూడా రైతులు రానున్న ఖరీఫ్లో ఎన్నుకునే అవకాశం ఉంది. విత్తనము వరంగల్ పరిశోధన స్థానము, తర్వాత రుద్రూర్ పరిశోధన స్థానము, తర్వాత ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.